అత్తయ్య సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొంచెం ఫేషియల్ హెయిర్ కట్ చేయించుకుందానా? ఇప్పుడా? పొద్దునైనా చెప్పాల్సింది కదే, ఇంకా వంట కూడా చేయలేదు. సర్లే, నువ్వు రైస్ పెట్టేసి వెళ్ళి రెడీ అవ్వు, నేను ఈ 2 బట్టలు మడత పెట్టేసి వెళ్ళి కూర చేసేస్తాను. సరే అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళిరా. కోడలా, అమ్మా కోడలా, అత్తయ్య. నీకు ఈ చీర అంటే ఇష్టమన్నావు కదా, తీసుకో, ఈరోజు ఫంక్షన్కి ఇదే కట్టుకో. మరి మీరు? నాకు చాలా చీరలు ఉన్నాయిలే, అందులో ఏదో ఒకటి కట్టుకుంటాను, నువ్వు తీసుకో. సరే అత్తయ్య, నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు ఏమంటారో అని అడగలేదు. థ్యాంక్స్ అత్తయ్య. ఇంకా ఏమన్నా కావాలా? మెడలోకి వేసుకోవడానికి చేతికి గాజులు ఏమన్నా కావాలంటే మొహమాట పడకుండా అడుగు. ఏమొద్దు అత్తయ్య, చాలు. సరే అయితే. అత్తయ్య, నేను ఈయన బయటికి వెళ్తున్నాం, వెళ్ళండి. వచ్చేటప్పుడు మీకు ఏమైనా తీసుకురామంటారా? నాకేం వద్దు. ఒక నిమిషం ఆగు. ఇవిగో, మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు ఏవో నచ్చినాయి అన్నావు కదా, ఇవిగో కొనుక్కో. అరే వద్దత్తయ్య, నాకు ఏమైనా కావాలంటే ఈయన అడుగుతానండి. వాడు మొక్కో, ఇప్పుడు 1 కొనమంటే 100 చదువుతాడు, అవసరమా? ఇవిగో, ఇవి తీసుకెళ్ళి కొనుక్కో. సరే, వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తా. జాగ్రత్తగా వెళ్ళండి. రేపు ఇడ్లీ వేయడానికి పప్పు నానబెట్టావా? లేదత్తయ్య, రేపు ఏ పులిహార చేసేస్తానండి. మా నువ్వుగడికి పులిహార నచ్చదు కదా, కాస్త వెళ్ళి నానబెట్టారాదు. అబ్బా, ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు అత్తయ్య, నాకు చాలా నిద్ర వస్తుంది. సర్లే, వెళ్ళి పడుకో. ఎలా పడుకోను? ఇప్పుడు మను వస్తాడు కదా, వెళ్ళి తీసుకురావాలి. వాడు వస్తే నేను తీసుకొస్తాలే, నువ్వు వెళ్ళి పడుకో. పొద్దున్నే లేచావు కదా, నిద్ర వస్తున్నట్టుంది, వెళ్ళి కొంచెంసేపు పడుకో, లేకపోతే తలనొప్పి వస్తుంది. సరే అయితే, నేను ఇక్కడే పడుకుంటాను, వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరికి వేసుకుని వెళ్ళండి. సరే పడుకో, నేను డోర్ దగ్గరికి వేసి వెళ్తాలే.